ప్రభుత్వం జారీ చేసే అన్ని జీవోలు సర్క్యులర్లు నోటిఫికేషన్స్ ని అధికారిక వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలన్న తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. హైకోర్టు ఆదేశాలని గౌరవిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు జీవోలు దాచిపెట్టిందని ఆరోపించారు. రేవంత్ సర్కార్లో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ జీవోలన్నీ ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. 10 ఏళ్లలో ఏపీతో కేసీఆర్ లాలుచి పడ్డారని మండిపడ్డారు. కేసీఆర్ వల్లే కృష్ణా నీళ్లలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. తక్కువ టీఎంసీలో ఒప్పుకొని ద్రోహం చేసింది కేసీఆర్ అన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఆయన ఇంకేమన్నారో మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. ప్రభుత్వ జీవోల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దీనిపై స్పందించేందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సార్, జీవోలను దాచిపెడుతున్నారని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కోర్టు కూడా కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏం చెప్తారు? హైకోర్టు ఆదేశాలని గౌరవిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్లుగా ఎన్ని జీవోలు తీశారు, ఎన్ని పబ్లిక్ వెబ్సైట్లో పెట్టారో క్లారిటీ ఇవ్వాలి. దొంగలు మొత్తం 10 ఏళ్లుగా జీవోలు దాచిపెట్టిన ఘనత ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వానికే. 10 ఏళ్లుగా జీవాలు దాచిపెట్టారు. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పారదర్శకంగా జీవాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఒక్కటంటే ఒక్కటి 10 ఏళ్లుగా జీవోలు ప్రభుత్వ వెబ్సైట్లోకి రాలేదు. ఇది వాస్తవం. హైకోర్టు కూడా దీన్ని గమనించాలి. ప్రభుత్వ పరంగా తీసిన ప్రతి జీవో ప్రజలకు అందుబాటులో ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. పాలమూరు నీటి విషయంలో తెలంగాణ హక్కులను కాలరాస్తుందని ఆరోపిస్తున్నారు. దీని మీద తీవ్ర ఆరోపణలు చేసి 10 ఏళ్ళు బీఆర్ఎస్ హయాంలో ఆనాడు చంద్రబాబుతో తర్వాత జగన్మోహన్ రెడ్డితో లాలూచి పడ్డది కేసీఆర్, హరీష్ రావులు. వారి లాలూచి కారణంగా తక్కువ టీఎంసీలకి ఒప్పుకొని సంతకాలు పెట్టినారు వీళ్ళు. ఇలా నీటి నిష్ణార్థులు నిపుణులు ఏం చెప్తా ఉన్నారు? కేసీఆర్ ఉదాసీనత వల్ల మనకి రావాల్సిన వాటా తగ్గిందని చెప్తా ఉన్నారు. ఇది వాస్తవం. ఇంక ఇప్పుడు సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వారి నిర్వాహకం వల్లే మనకు రావాల్సిన వాటా తగ్గింది. హామీల విషయంలో ఏం చెప్తారు సార్? అంటే ఒకటి కూడా అన్ని హామీలు 80% ఇస్తా ఉన్నాం. అవన్నీ కూడా అయిన తర్వాత మాట్లాడతాం. మొత్తం మీద కేసీఆర్ ఉదాసీనత వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. జీవోలను దాచిపెట్టింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీఆర్ఎస్ హయాంలోనే చాలా జీవోలు దాచిపెట్టబడ్డాయని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ 9 నిజామాబాద్.